యూట్యూబ్ స్టార్ట్ చేసి దాదాపు 1 ఇయర్ 1.5 ఇయర్ అయితే అవుతుంది. సో మనకి అమౌంట్ అయితే వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ రీచ్ అయితే. సో అయితే ఇది గాయ్స్ ఎంతనో గెస్ చేస్తారా? అమౌంట్ కనిపిస్తున్నాయి కదా. సో లోపు ఒక చిన్న వీడియో చూపిస్తాను నేను. పక్కనే గట్టుమైసమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. ఆ టెంపుల్ వీడియో చూపిస్తా. ఆ వీడియో చూపించినాక లాస్ట్లో మనకి యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది అనేది నేను లాస్ట్లో చెప్తాను ఈ అమౌంట్ గురించి. ఓకే. సో ఫ్రెండ్స్ చూసినా మనకి పైన ఎటు లేచినా మనకి పైన కొండలు అయితే తాకుతాయి అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. సో కేఎస్ రతన్ వ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే పరిచయాలు అయితే అవసరం లేదు. సో అందరికైతే మనం తెలిసే ఉంటుంది, చాలా వీడియోస్ అయితే తీస్తున్నాము. సో ప్రజెంట్గా ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే గట్కేసర్ గట్టుమైసమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము అనమాట. సో గట్కేసర్ మండల్, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఈ టెంపుల్ అయితే ఉంది. సో మన గట్కేసర్ దగ్గరలో ఈ టెంపుల్ అనమాట, పక్కనే ఔటర్ రింగ్ రోడ్ పక్కన. ఇంకోటి ఏంటంటే ఉప్పల్ నుంచి 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకి నియర్ బై గట్కేసర్ పక్కనే ఉంటుంది అనమాట, రోడ్ పక్కన. సో వరంగల్ హైవే అనమాట. ఇది హైవే పక్కనే మనకి అమ్మవారి టెంపుల్ అయితే దర్శనం అయితే ఇస్తుంది. సో ఇక్కడ మనకి జాతర అయితే పెద్ద జాతర అయితే అనమాట. ప్రతిసారి ఒకసారి జాతర అయితే అవుతుంది గట్టుమైసమ్మ టెంపుల్ దగ్గర. సో చాలా మంది పబ్లిక్ అయితే వస్తారు. మనకి ఫ్రైడే కానీ, ట్యూస్డే కానీ, సండే కానీ ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు అనమాట ఈ టెంపుల్ దగ్గర. సో మీరు కూడా అయితే ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ మన ఛానల్లో అయితే తెలియజేయండి. సో గైస్ ప్రెజెంట్ అయితే గట్టుమైసమ్మ టెంపుల్ కమాన్ అనమాట ఇది. సో మనం పైనకైతే వెళ్తున్నాము. ఒక చిన్న కొండ పైన అయితే అమ్మవారు అయితే వెళ్తారనమాట ఇక్కడ స్వయంభుగా. సో ఇవాళ ఉగాది కాబట్టి మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ మీరు చుట్టుపక్కల చూస్తేనైతే ఖాళీ ప్లేస్ చాలానే ఉంటుంది. సో ఇవాళ పబ్లిక్ అయితే అంత లేరు. యాక్చువల్గా సండే అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు. సో ఇవాళ ఉగాది కాబట్టి పబ్లిక్ తక్కువనే ఉన్నారు. సో మంగళవారము మీకు శుక్రవారం, ఆదివారం వస్తే మాత్రం మీరు ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు. సో మనం లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకుందాం, పదండి. సో మీకు కనిపిస్తుంది కదా దర్శనంకు దారి అని పైన మెట్లు అయితే ఉన్నాయన్నమాట మనకి కొన్ని. సో ఫ్రెండ్స్ మీరైతే బోర్డు కూడా చూసుకోవచ్చు, శ్రీ గట్టుమైసమ్మ గుట్ట టెంపుల్ అనమాట. మనకైతే ఇక్కడ కొన్ని మెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఒక 30 నుంచి 40 మెట్ల వరకు అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఏదైతే ఈ మెట్లు కనిపిస్తున్నాయో ఈ మెట్ల నుంచి కొంచెం అయితే మనం పైనకైతే వెళ్ళాలి. పైనకి వెళ్తే మనకి చిన్న కొండ ఉంటుంది. ఈ కొండ పైన అయితే అమ్మవారు స్వయంభూగా అయితే వెలిసారు. యాక్చువల్గా ఈ ఏరియా అంతా గట్కేసర్ ఏరియా అనమాట. ఇక్కడ గట్టుమైసమ్మ వెలిసింది కాబట్టి ఈ ఊరికి గట్కేసర్ అని పేరు వచ్చిందని అయితే చాలామంది భక్తులు అయితే చెప్తారు. సో మనకి చూడొచ్చు పబ్లిక్ ఇవాళ అయితే చాలా లో ఉన్నారు. ఎందుకనంటే ఇవాళ ఉగాది ఫెస్టివల్ కాబట్టి. సో గాయ్స్ చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్ వచ్చేసి. సో ప్రెజెంట్గా అయితే క్లోజ్ ఉందన్నమాట అమ్మవారి టెంపుల్. సో ఇంకా మనం లోపలికి వెళ్ళి కూడా చూపిద్దాము ముందు వరకు వెళ్ళి. అమ్మవారు ఇక్కడ చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే చాలా పెద్ద జాతర అయితే అవుతుంది ఇక్కడ. మనకి మల్లారెడ్డి గారు ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వస్తారనమాట ఈ జాతరకి. సో మనం చూసుకోవచ్చు అమ్మవారిని. సో గాయ్స్ చూస్తున్నారు కదా మనకు ప్రెజెంట్గా అయితే మధ్యాహ్నం టైం వచ్చినాం కాబట్టి మనకి క్లోజ్ అయితే అయిందనమాట టెంపుల్. సో ఏంటంటే మీకు లోపల నుంచి అయితే చూపిస్తున్నాము అమ్మవారిని దర్శనం. సో మీరైతే దర్శనం చేసుకోండి అమ్మవారిని. ఇక్కడ చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ దర్శనం చేసుకుంటామని అయితే కోరుకుంటున్నాము గట్టుమైసమ్మ అమ్మవారి టెంపుల్ని. సో ఇక్కడ పెద్ద జాతర అయితే అవుతుందని చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలా పెద్ద జాతర అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే చాలా విశాలంగా అయితే ఉంటుంది అనమాట మనకి. మీకు ఏదైతే ఇదంతా చూస్తున్నారో ఇది వరంగల్ హైవే ఉంటుంది ఇటు సైడ్ అంతా. వరంగల్ హైవే వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం అయితే కొండపైన అయితే ఉన్నామన్నమాట, గట్టుమైసమ్మ టెంపుల్ కొండపైన. సో ఇక్కడ స్వయంగా అయితే అమ్మవారు అయితే వెలిసారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్,
గృహలో అయితే అమ్మవారు అయితే వెలిసారు. ఇక్కడ స్వయంభుగా వెలిసిన అమ్మవారు అయితే భక్తులు అయితే చెప్తారు. సో ఇక్కడ మనకి నిత్యం భక్తులు అయితే వస్తారనమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ గృహ అనిపిస్తుందో ఈ చిన్న సొరకల నుంచి భక్తులు అయితే వస్తారనమాట ఇందులో నుంచి. సో మనం ఇక్కడ నుంచి అయితే వచ్చినాము. చుట్టూ చూసుకుంటే మనకి చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర. సో మనకి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ కొండపైన ఏంటంటే మనకి చిన్న చిన్న ఇట్లా స్వరంగ మార్గాలు టైప్ ఉంటాయి అనమాట. ఈ లోపలికి వెళ్తే మనకు అమ్మవార్లు అయితే దర్శనం ఇస్తారు. సో ఇక్కడ చాలా జాగ్రత్త వెళ్ళాలి. ఒకప్పుడు నేనైతే చూశారు కదా, ఓన్లీ నేను బట్టే ప్లేస్ అవుతుంది. ఒకవేళ నేను ఇది తిరిగినాను అనుకో, నా చేతులు చూడండి సరిపోను, నేను ఒక మనిషి అనేది ఇక్కడ సరిపోడు అనమాట. సో ఇట్లా సైడ్ నుంచి అయితే వెళ్తే మనకి ఇక్కడ కింద అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు అనమాట. మీరు చూడండి ఇక్కడ అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. సో ఇక్కడ నుంచి ఇటు సైడ్కి వెళ్తే సో మనకు మనిషి నడవడానికి కూడా ప్లేస్ అయితే ఉండదు అనమాట. సో ఇక్కడ నుంచి మనం కిందికి వంగ అయితే వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. సో ఇలా లోపలికి అయితే వెళ్ళాలన్నమాట ముఖాల పైన. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము మనం. సో నేను కెమెరా తీసుకొని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మనం ముఖాల పైన అయితే వచ్చినాము. ఇక్కడ ప్లేస్ కూడా లేదు మనకు రావడానికి. సో బ్యాక్ సైడ్ మనోడు అయితే ఇప్పుడు వెళ్ళి చూపిస్తాడు. ఇప్పుడు నేను మళ్ళీ బయటకు అయితే ఎలా వస్తాను. ఇప్పుడు మనకు నిలబడడానికి కూడా ప్లేస్ అయితే ఉండదు ఈ టెంపుల్ దగ్గర. ఏంటంటే మనం కంప్లీట్గా ముఖాల పైన అయితే రావాలి. ఈ లోపల నుంచి చూడండి, మనకి పైన ఎటు లేచినా మనకి పైన కొండలు అయితే తాకుతాయి అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బయటకైతే సేమ్ అదే దారి అనమాట బయట. సో మనకు చూస్తున్నారు కదా, సో ఒక మనిషి పట్టేంత ప్లేస్ అయితే ఉంటుంది దీంట్లో నుంచి. సో కొంచెం లావున్న వాళ్ళు అయితే సైడ్ నుంచి అయితే రావాలి. ఈ చిన్న స్వరంగ మార్గం టైప్ అయితే ఉంటుంది అనమాట. సో చూశారు కదా, మనం మళ్ళీ కంప్లీట్గా బయటకు అయితే వచ్చినాం. లోపల అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని. సో చూశారు కదా ఫ్రెండ్స్, మనమైతే గట్టుమైసమ్మ టెంపుల్ అయితే దర్శనం అయితే అయిపోయింది. సో చెప్పనా, మనం గట్కేసరి దగ్గరలోనే ఉంటాము. కాకపోతే టెంపుల్కి చాలా రేరు వస్తాం మనం, ఎప్పుడు రాము ఇంత దగ్గర టెంపుల్కి. దగ్గర ఉన్నది కానీ ఎప్పుడు ఎక్కువ రామన్నమాట. అంటే రామని కాదు, మేబీ ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి వీలైనప్పుడు వస్తామన్నమాట. సో ఈరోజు ఉగాది కాబట్టి మనం ఈరోజు అయితే దర్శనం అయితే చేసుకున్నాము. చుట్టుపక్కల అయితే చెప్పాను కదా, చాలా విశాలంగా ఉంటుంది టెంపుల్. సో ఫ్రెండ్స్, ఏదైనా టెంపుల్కి వచ్చినప్పుడు టెంపుల్ని అయితే మీరు చాలా జాగ్రత్తగా అంటే శుభ్రంగా ఉంచండి. సో ఇట్లా కొండలపైన ఇలా రాయనైతే రాయకండి. ఇప్పుడు అక్కడ చూస్తే పేర్లు రాసుకున్నారు. సో ఇది మనకు టెంపుల్. మీరు ఎక్కడైనా బయట అయినా గోడల దగ్గర రాసినా ఒకలాగా ఉంటుంది, కానీ ఇక్కడ టెంపుల్ పైన మీరు ఆడ ఇట్లా రాశారు చూడండి. సో అలా అయితే రాయకండి మీరు టెంపుల్ పైన. చూడండి ఆడ కొండల పైన కలర్ తోటి పెయింటింగ్ వేసి మనకి ఆ సింబల్ వేసి రాశారనమాట. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరున్నా టెంపుల్ దగ్గర ఇట్లా రాయకండి టెంపుల్ దగ్గర. సో మనకు చాలా పవిత్రమైన స్థలం టెంపుల్ కాబట్టి సో ఇట్లాంటిది అయితే రాయకండి. సో ఫ్రెండ్స్, ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఎంతో భక్తితో అయితే టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. సో ఈ టెంపుల్ పరిసరాలలో ఆడ చూడండి ఆ కొండల పైన అసలు ఆ పేర్లు ఏంది, వాళ్ళు అది ఎవరు రాశారో కొంచెమన్నా వాళ్ళు అసలు ఆలోచించాలి. ఈ టెంపుల్ దగ్గర రాసిన వాళ్ళు ఆ కొండల పైన ఆ పేర్లు, ఒక మంచి పవిత్రమైన టెంపుల్, చాలా ఫేమస్ అయిన టెంపుల్ గట్టుమైసమ్మ టెంపుల్. ఆ పైన పేర్లు చూడండి, ఆ ఇట్లా పేర్లు రాశారు అది మొత్తము. సో ఇక్కడ కూడా మీకు పక్కన చూస్తే మంచిగా ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే మొత్తం కలరింగ్ అయితే వేశారు. కలరింగ్ వేసి ఆ పేర్లు చూడండి ఒకసారి వచ్చిన వాళ్ళంతా. సో ఇదన్నా ఇప్పటి నుంచి అయినా వీడియో చూసే వాళ్ళు మానుకోండి ఇవన్నీ. ఇట్లా ఈ పేరు రాయడం ఇదంతా చేయకండి. ఎందుకంటే అందరు చదువుకున్నారు కాబట్టి. సో చదువుకోకున్నా కొంచెమన్నా దీని గురించి అవగాహన ఉంటుంది కాబట్టి సో ఇట్లాంటి పనులు అయితే నెక్స్ట్ టైం చేయకండి, ఈ పేర్లు రాయకండి. సో గుడికి వచ్చినప్పుడు ఒక పద్ధతిగా మెయింటైన్ చేయండి. మీరు బయట ఎంత ఏమైనా వేసుకోండి, కానీ బయట మీరు ఎంత ఏం చేసినా ఎవరు ఏమన్నారు. సో ఒక టెంపుల్కి వచ్చినప్పుడు ఒక పద్ధతిగా ఒక నీట్గా వచ్చి టెంపుల్ని దర్శనం చేసుకొని పోయండి. మీరు బయట ఉందా చేసుకోండి, ఎవరు ఏమన్నారు. కాకపోతే టెంపుల్కి వచ్చినప్పుడు సో టెంపుల్ పరిసరాల ప్రాంతం అయితే నీట్గా మెయింటైన్ చేయండి. సో ఇట్లాంటి పనులు అయితే చేయకండి. సో ఇది ఎవరిని ఉద్దేశించి అనటం లేదు, బట్ ఎవరైతే రాశారో నెక్స్ట్ టైం నుంచి అయితే ఇట్లాంటివన్నీ మానుకోండి. ఈ టెంపుల్ పైన ఈ పేర్లు ఏంటంటే మిమ్మల్ని చూసి ఇంకొకరు అలవాటు చేసుకుంటారు. సో రాశారు కదా, ఇప్పుడు ఆడ చూడండి మీరు, ఒకరిని చూసి ఇంకొకరు అట్లా ఎంతమంది రాశారో 20 నుంచి 30 మంది రాశారనమాట ఆడ పేర్లు. సో ఇట్లాంటి పేర్లు అయితే రాయకండి అమ్మవారి టెంపుల్ దగ్గర. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీరు చూశారు కదా అమ్మవారి టెంపుల్ని అయితే. సో మీకైతే ఎట్లా అనిపించింది
సో ఏంటంటే ఒక చిన్న కొండ అనమాట, కొండపైన అమ్మవారు అయితే వెళ్తారు. బట్ ఏంటంటే చూడడానికి చిన్న టెంపుల్ అయినా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఇక్కడ చాలా పెద్ద జాతర అవుతుంది, అసలు మామూలు పెద్ద జాతర కాదు. ఈ చుట్టుపక్కలలోనే ఇంత పెద్ద జాతర అనేది ఎక్కడ అవ్వదు. సో ఈ టెంపుల్ దగ్గర అవుతుంది అనమాట, మనకి గట్టు మైసమ్మ టెంపుల్ దగ్గర. ఎప్పుడు జాతర టైంలోనా రోడ్ బ్లాక్ అవుతుంది మొత్తం, పబ్లిక్ బాగానే వస్తారు అయితే. చాలా పెద్దగా అవుతుంది. మీరు వచ్చిన ఎప్పుడైనా వచ్చిన టెంపుల్ కి? వచ్చినా నేను జాతర టైంలో ఒకసారి. ఓకే, బాగానే అవుతుంది జాతర, చాలా బాగా. సో నెక్స్ట్ టైం వద్దాం మనం కంపల్సరీ మళ్ళీ జాతర టైంలో వద్దాం. సో మనకు చాలా వీడియోలలో మనకైతే ఇగో వీడియో అనమాట, వీడియోలు తీసేది ఎప్పుడైతే కనిపించాడు కెమెరా బ్యాక్ అయితే ఉంటాడు అనమాట. హై ఫ్రెండ్స్ అంతే, హై ఫ్రెండ్స్ తప్ప ఏం చెప్పాడు. సో మనకైతే మంచి వీడియోలు అయితే తీస్తారనమాట. వీడియో పండు తెలుసు కదా, డాక్టర్ సాబ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. సో మనం తెలుసు కదా, పరిచయాలు అవసరం అంటారా, మళ్ళీ నా పేరేమని చెప్పాలా, కేఎస్ రతన్ బ్లాగ్స్. సో చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది, ఎవరికైతే తెలియదో వాళ్ళకి నా పేరు అయితే చెప్తున్నాను. సో రీచ్ అంటారా, రీచ్ అయితే ఓకే, పర్ఫెక్ట్ అయితే వస్తుంది, మనం చేసిన వీడియోలకి మంచి పేరు అయితే వస్తుంది. సో ఈరోజు వీడియో దేనికి సంబంధించింది అని అంటే, ఒక చిన్న గెస్, ఎవరైనా గెస్ చేయగలుగుతారా? టైం ఇస్తున్నా, 1 2 3 4 5. ఒక అమౌంట్కి సంబంధించింది. ఏం అమౌంట్ ఏందని అనుకుంటున్నారా? చెప్తా, ఒక్క నిమిషం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అమౌంట్, ఈ అమౌంట్ వచ్చేసి ఇప్పుడే రోడ్డు పక్కన అయితే దొరికినాయి అనమాట. సో గాయ్స్, అమౌంట్ అనమాట, ఎంత అమౌంట్ వచ్చింది ఏందో నేనైతే చెప్తాను. సో 1 ఇయర్ తర్వాత మనకి యూట్యూబ్ అమౌంట్ ఎంత వచ్చిందో వీడియో అయితే తీస్తున్నాను. అంటే మొత్తం అంతా వస్తుంది కానీ ఎంతనో అయితే చెప్పలేను నేను, అమౌంట్ ఎంత వస్తుంది ఏందని అయితే మొత్తం పూర్తిగా అయితే యూట్యూబ్ పాలసీ ప్రకారం అయితే నేను అమౌంట్ అయితే చెప్పలేను. సో ఎంత వచ్చింది అనేది నేను చెప్తాను, ఒక 1 minute. పక్కన అయితే దొరికినాయి అనమాట. నిజంగానే రోడ్డు పక్కన దొరికినాయి అంటే రోడ్డు పక్కన అమౌంట్ అనుకుంటారు. సో కాదు, మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి దాదాపు 1 year 1.5 year అయితే అవుతుంది. సో మనకి అమౌంట్ అయితే వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి. ఆ వీడియో అయితే ఇవాళ తీస్తున్నాము. మనం స్టార్ట్ చేసిన వితిన్ 2-3 monthsలోనే యూట్యూబ్ మానిటైజ్ అయితే అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ రీచ్ అయితే. సో అమౌంట్ కూడా వచ్చి మనకు చాలా రోజులు అవుతుంది. బట్ ఇవాళ ఉగాది సందర్భంగా ఇవాళ వీడియో అయితే తీస్తున్నాము. ఎంత అమౌంట్ వచ్చింది ఏంది అని అయితే నేను చెప్తాను అనమాట వీడియో. సో మనకు వచ్చిన అమౌంట్ అయితే ఇది గాయ్స్, ఎంతనో గెస్ చేస్తారా? అమౌంట్ కనిపిస్తున్నాయి కదా. సో ఇలా ఎంత ఉన్నాయో ఇవే అమౌంట్ అనకండి, దీనికన్నా ఎక్కువనే రావచ్చు తక్కువనే రావచ్చు. కానీ ప్రజెంట్ అయితే ఇంత అమౌంట్ ఉంది కాబట్టి అమౌంట్ అయితే చూపిస్తున్నా. యూట్యూబ్లో నుంచి పైసలు వచ్చినాయి. సో ఎంత వచ్చినాయి ఏందనేది నేనైతే చెప్తాను ఫ్రెండ్స్, మీరైతే గెస్ చేయండి ఈలోపు. సో ఈ అమౌంట్కి సంబంధించి నేను లాస్ట్లో అయితే రివీల్ చేస్తా. సో గాయ్స్ చెప్పాను కదా గాయ్స్, అమౌంట్ వచ్చేసి, సో ఇది మనం కష్టజీతం అనలేము, ఇది ఏదో చేసినామని అయితే అనలేము, అంతా మీ సపోర్ట్ వల్లనే. మీరు నా వీడియోస్ చూసి సో లైక్ కొడుతున్నారు, షేర్ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు కాబట్టి మీరు చూసిన వీడియోలకే ఈ అమౌంట్ అయితే మనకు యూట్యూబ్ నుంచి వచ్చింది. 1 year అయితే అవుతుంది. 1 year నుంచి ఎంతో అంత ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఎంతైనా రావచ్చు. బట్ ఈ ఒక నెల అమౌంట్ అయితే నేను చెప్తున్నాను. యూట్యూబ్ ఎవరు స్టార్ట్ చేసినా ఫస్ట్ మంత్ అమౌంట్ రావాలంటే సర్టెన్ అమౌంట్ అయితే ఉంటుంది, ఒక శాలరీ అని. ఆ అమౌంట్ వస్తేనే మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ విత్డ్రా అవుతుంది. సో అది ఎంత ఎట్లా చెప్పాలి అని అంటే, ఇప్పుడు మీరైతే గెస్ చేయండి ఎంత వచ్చింది ఏందనేది చెప్పండి. గెస్ చేస్తారా ఏమన్నా ఈ అమౌంట్ ఎంత అనేది? సో యూట్యూబ్ అమౌంట్ ఎవరు గెస్ చేయలేరు కాబట్టి నేనే చెప్తా ఎంత వచ్చింది అనేది. తర్వాత అయిపోదాం, వద్దు చెప్తా ఇప్పుడే చెప్తా. మళ్ళీ తర్వాత అంటే ఏదన్నా అనుకుంటారు. సో వీడియో దానికోసం మేము కాబట్టి చెప్తున్నా. ఎగ్జాంపుల్ మనకి నేను టోటల్ అమౌంట్ కూడా చెప్తలేను, ఇప్పటివరకు ఎంత వచ్చిందో కూడా చెప్తలేను. ఒక 1 month అనుకోండి, ఎంతనో అనుకోండి, మీ ఇష్టం. అమౌంట్ అయితే నేను చెప్తున్నాను. యూట్యూబ్ అమౌంట్, యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది ఫస్ట్ విత్డ్రా అనుకోండి. ఇక ఫస్ట్ మనకి వచ్చిన అమౌంట్ ఎంత, మొత్తం ఈ 1 year కాదు, ఏం కాదు, 6 నెలలు కాదు, 10 నెలలు కాదు, అంతా తీసేయండి. ఫస్ట్ వచ్చిన అమౌంట్ ఎంత అని నేను చెప్తా. డైరెక్ట్ యూట్యూబ్ పాలసీ ప్రకారం చెప్పొద్దు కాబట్టి ఎట్లా చెప్పాలి, ఈ అమౌంట్ ఎట్లా చెప్తాం, మీరు ఒక క్లూ ఇవ్వండి. ఎట్లా చెప్తాం, ఎట్లా చెప్తాం? ఓకే, నా చేతికున్న వాచ్ వచ్చేసి 1600 రూపీస్. ఇది వాచ్ వచ్చేసి 1600 రూపీస్. సో ఇట్లాంటి వాచ్లు మనం ఎన్ని కొనవచ్చు అని అంటే ఫస్ట్ వచ్చిన పేమెంట్ తోటి 1600 ఇంటూ ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తున్నా. మ్యాథమెటిక్స్ ఎప్పుడో చదివినాం కాబట్టి క్యాల్కులేట్ చేయాలి. 1600
2 to 4 5 6 7 8 ఒక 8 వాచ్లు 7 8 9 వాచ్లు అయితే కొనుక్కోవచ్చు. మనకు వచ్చి ఎలా అనుకోండి ఎంత అని అనుకోండి 1.5 month అనుకోండి, వచ్చిన అమౌంట్ తోటి ఇట్లాంటి వాచ్లు ఒక 8 నుంచి 9 7 to 9 అనుకోండి అమౌంట్ 7 to 9 అయితే కొనుక్కోవచ్చు మనకు వచ్చిన యూట్యూబ్ అమౌంట్ తోటి అయితే. సో ఇది మన యూట్యూబ్ ఇన్కమ్. చాలా మంది అయితే అడిగారు యూట్యూబ్ ఇన్కమ్ ఎంత అని, బట్ బేసిక్గా నాకు ఏంటంటే నాకు రివీల్ చేయడం అంత ఇష్టమైతే ఉండదు. బయట వచ్చి యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది చూపించుకోవాలి, షూర్ ఎంత వచ్చింది అని అడుగుతున్నారు కాబట్టి సో యూట్యూబ్ అమౌంట్ అయితే చెప్తున్నా. అయిపోయింది అంతా దృష్టి ఇస్తున్నా యూట్యూబ్ అమౌంట్, ఓకేనా? సో ఎవరికి ఇద్దాం ఈ అమౌంట్? సో అమౌంట్ అయితే ఎవరికైతే ఇద్దాం. సో మనకి ఒక నిమిషం, టెంపుల్ ద్వారా వచ్చినాయి కాబట్టి మంచిగా టెంపుల్ వీడియోస్ తీసి మనకి వస్తున్నాయి కాబట్టి టెంపుల్ వీడియోస్ ద్వారా సో మనం ఏదైనా టెంపుల్ పర్పస్గా అయితే ఈ అమౌంట్ అయితే యూజ్ చేద్దాం. ఈ అమౌంట్ కాదు, ఇప్పుడు వచ్చిన దాంట్లో అంటే కొంచెం మన పర్పస్గా యూజ్ చేసుకొని కూడా కొద్దిగా టెంపుల్ పర్పస్ దీనికి మన వ్లాగ్స్కి అయితే యూజ్ చేసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఇంకా నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే మీరు ఏమన్నా వేసుకోండి. బట్ మొత్తానికి అయితే వీడియో నచ్చితే మాత్రం ఎంకరేజ్ చేయండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. అంత ఫోర్స్ ఏం లేదు, లైక్ కొట్టాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలని ఫోర్స్ అయితే ఏం లేదు. మీకు నచ్చితేనే చేయండి, లేదంటే లేదు. నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి అంటే నచ్చదు బేసిక్గా చెప్పాలంటే. సో మీకు నచ్చితే ఈ వీడియో వీడియో చేస్తుండో నచ్చింది అని అంటేనే మీరు షేర్ చేసుకోండి, లైక్ అయితే వేయండి, కామెంట్ అయితే వేయండి. నచ్చలేదంటే నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇంకేమేమి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో తెలియండి. ఉంటా, బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియో.